సో బేసిక్ గా ప్రతి ఒక్క ఫోన్ కి మదర్ బోర్డ్ అనేది కంపల్సరీ అనమాట. సో చూడండి దీంట్లో 2 ఉంటది. సో ఇది వచ్చేసి అప్పర్ బోర్డ్, ఇది వచ్చేసి లోవర్ బోర్డ్ అనమాట. సో అప్పర్ బోర్డ్ చూసుకుంటే మీకు ఇక్కడ మీకు హార్డ్ డిస్క్ కనిపిస్తుంది కదా, ఈ హార్డ్ డిస్కే ఇదనమాట. సో మన ఫోన్ స్టోరేజ్, మన డేటా మొత్తం ఉండేది ఈ హార్డ్ డిస్క్ లో. సో ఇదే అప్పర్ బోర్డ్ ని మీరు ఈ సైడ్ రొటేట్ చేస్తే ఇక్కడ మీకు సిపియు ఉంటది. సో మీకు చాలా వరకు ఐడియా ఉండొచ్చు, సిపియు ఇష్యూ వస్తూ ఉంటుంది అనమాట. చాలా వరకు మదర్ బోర్డ్ అనేది షార్ట్ అయిపోతుంది అనమాట. షార్ట్ అయినప్పుడు మీ మదర్ బోర్డ్ కి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సో దిస్ ఇస్ సిపియు అనమాట. సో ఇది లోయర్ బోర్డ్ అనమాట. సో అప్పర్ బోర్డ్ అయిపోయింది కదా, ఇది లోయర్ బోర్డ్. సో దీనికి 2 సైడ్స్, దీనికి కూడా సేమ్ ఉంటుంది. చూస్తారు కదా ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇగో ఇక్కడ ఉంది కదా. సో ఇది ఏంటంటే చాలా వరకు మన ఫోన్ కింద పడ్డప్పుడు మనకి వైఫై, బ్లూటూత్ ఇట్లాంటివి రావడం ఆగిపోతుంది అనమాట. సో దానికి రిలేటెడ్ ఇష్యూ ఇక్కడ అవుతుంది అనమాట. సో నేను మీకు చెప్పేది ఏంది ఫైనల్ గా అంటే, ఈ మదర్ బోర్డ్ అనేది చాలా చిన్నగా ఉంటది. ఈ రిపేర్ చాలా తక్కువ మంది చేస్తారు. సో దాంట్లో మనం కూడా ఉన్నాం అనమాట. మన దగ్గర చిప్ లెవెల్ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా తక్కువ టైంలో ది బెస్ట్ సర్వీస్ మనం చేస్తున్నాం అనమాట. సో మీకు ఐఫోన్స్ లో ఏ మదర్ బోర్డ్ ప్రాబ్లం వచ్చినా మీరు మన డీజీఎస్ గురించి సర్వీస్ చేయించుకోండి. మదర్ బోర్డ్ లో చిప్ లెవెల్ సర్వీస్ కూడా మనం చేస్తాం. అంటే కెమెరా చేంజింగ్, బ్యాటరీ, ఇది చాలా చిన్న ప్రాబ్లం, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో మదర్ బోర్డ్ రిలేటెడ్ ఏం ప్రాబ్లం ఉన్నా కింద నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి మన డీజీఎస్ వచ్చేయండి. Thank you.